హాయ్ అండి అందరికీ. చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోల్ని సపోర్ట్ చేస్తూ నాకు ముందుకు నడిపిస్తున్న వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అయితే మీరు నాకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి బిట్స్ చేయమని అడుగుతున్నారు, టాపిక్ వైజ్ అండ్ పేజ్ నెంబర్స్ వైజ్. కానీ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఇంక నేను టచ్ చేయలేదండి. ఇంగ్లీష్ మెథడ్ ఇంకా చేయాలని థాట్లో ఉంది. ఇంకా నేను అందిస్తాను, బట్ నేను కూడా ఎంప్లాయీ కాబట్టి నాకు ఇంకా టైం సరిపోవట్లేదు. అయితే ఇక్కడ మీరు చాలామంది టైం టేబుల్ అని ఎందుకలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. టైం టేబుల్ వలన యూజ్ ఏమి ఉండదండి. టైం టేబుల్ అనేది ఎవరికి వాళ్ళు ఫాలో అయ్యేది. టైం టేబుల్ వల్ల మీకు ఏ యూజ్ ఉండదు. కాకపోతే మనం ప్రిపేర్ అయ్యే దానిలో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అలాగే ఒక మైండ్ మ్యాపింగ్ ఉండాలి. ఏ లెసన్ చదివినా ఆ లెసన్కి సంబంధించి ఒక మైండ్ మ్యాపింగ్ ఉండాలి. అంటే ఏ అంశాలు వాటిలో ఉన్నాయి, ఏం చదవాలని చెప్పేసి ఒక మైండ్ మ్యాపింగ్తో ఆలోచిస్తూ చదవాలి. అది ఎలా చదవాలి ఏంటనేది మీకు షార్ట్కట్గా ఒక 10 minutes వీడియో మీకు అందిస్తాను. నెక్స్ట్ వన్, మీరు ఏదైనా చదివేటప్పుడు దాన్ని కూలంకుషంగా చదవండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లుగా అయితే మన ప్లేలిస్ట్లో 3rd నుంచి 8th క్లాస్ వరకు అన్ని తెలుగు లెసన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు సైన్స్ కూడా లైన్ టు లైన్ ప్రిపేర్ చేస్తున్నాం బిట్స్. నెక్స్ట్ వన్, మీకు హెల్ప్ చేయాలి, మీకు ఏదైనా కొత్త అంశాలను నేను అందించాలన్న ఆలోచనలోనే నేను ఉన్నానండి. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ ఈ పాఠం గురించి నేర్చుకునే ముందు మీకు ఒక 3 క్వశ్చన్స్ అనేవి వేస్తున్నాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్ చూస్తే, సరస్వతి పుత్ర అనే బిరుదాంకితుడు ఎవరు? పెద్దన రాయల వారిని ఏమని సంబోధించారు? శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదాన్ని కవిత్వంగా పొందిన వారెవరు? ఈ 3 క్వశ్చన్స్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇక్కడ మనం పాఠం గురించి చూసుకున్నట్లయితే భువన విజయం. ఈ భువన విజయం అనే పాఠం అసలు ఎక్కడ నుండి గ్రహించబడింది, లేదా ఈ పాఠాన్ని, ఈ భువన విజయం అనేటటువంటి సభ ఎవరి ఆస్థానంలో జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగింది. ఇక్కడ అష్టదిగ్గజాలు అనేటటువంటి కవులు ఉంటారు. ఆ అష్టదిగ్గజాలందరూ కూడా చాలా సాహిత్యంతో పాండిత్యంతో చాలా తెలివిగలవారు అనమాట. వీళ్ళు వాళ్ళతో సమానమైనటువంటి రాయలవారు కూడా చాలా తెలుగు భాష పైన పటుత్వం ఉన్న వ్యక్తి. ఆయన రాయలవారికి మరియు అష్టదిగ్గజాలకి మధ్య ఒక సాహితీ రూపకం అనేది జరుగుతుంటుంది. సాహితీ రూపకం అంటే సంభాషణ, ఒక సాహిత్యంతో కూడినటువంటి సంభాషణని సాహితీ రూపకం అంటారు. వాళ్ళ మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఎవరు రాయలవారు ఈ అష్టదిగ్గజాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్యపూరణ సమస్య అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి ఎలాంటి సమస్యలను ఇచ్చారు, పద్యపూర్ణాన్ని వాళ్ళు పూరించేటప్పుడు వాటి వివరణ అనేది ఒకరికి పద్యపూరణ ఇస్తే ఇంకొకరు వివరించడం జరిగింది. ఒకరికి పద్యపూరణ ఇస్తే వాళ్ళు ఇంకొకరు వివరించడం జరిగింది. ఎవరికి పద్యపూరణ ఇచ్చేటప్పుడు ఎవరు వర్ణించారు. రాయలవారు ఒక్కొక్కరికి వాళ్ళకి పద్యపూరణ ఇవ్వడం, ఇంకొకరు వర్ణించడం, అందరూ చివరిలో రాయల వారికి కూడా ఒక పద్యపూరణ అనేది అందించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ భువన విజయం పాఠంలో జరుగుతుంది. వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మేము ఈ వీడియోలో లైన్ టు లైన్ చదువుదాం అనమాట. లైన్ టు లైన్ ప్రిపేర్ అవుదాం. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఈ పాఠము ఏ ప్రక్రియకు చెందినది? సాహితీ రూపకం. ఈ పాఠము ఏ ప్రక్రియకు చెందిందంటే సాహితీ రూపకం. చెప్పాను కదండి, సాహిత్యంతో కూడినటువంటి సంభాషణ రూపంలో ఉండేదే సాహితీ రూపకం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? భాషాభిరుచి. ఇతివృత్తం ఏంటండి? భాషాభిరుచి. ఈ పాఠం యొక్క రచయితలు ఎవరండి? వేటూరి ప్రభాకర శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. నెక్స్ట్ వన్, భువన విజయం పాఠం ఏ శీర్షికతో మొదలయ్యింది? మొట్టమొదట ఏ శీర్షికతో మొదలయ్యింది? చదవండి, ఆలోచించి చెప్పండి అని. మనకి 3rd, 4th, 5thలో మనకి చూడండి, ఆలోచించి చెప్పండి అని ఉంటుంది. నెక్స్ట్ 6th, 7thకి వచ్చేసరికి వినండి, ఆలోచించి చెప్పండి అని ఉంటుంది. 8thకి వచ్చేసరికి చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంటుంది. అంటే ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క శీర్షిక ఉంది కాబట్టి మనకు అది బిట్ అనమాట. నెక్స్ట్, భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు వరసుధర్మకు సరిజోదు సరసులారా సార సంగీత సాహితీ క్షీరధార లందజేతురు
కవులు మీరందుకొనుడు అని మనకి ఇక్కడ ఒక ఉన్మికీకరణ పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఈ పద్యము దేనిని గురించి చెబుతుంది? చూడండి, ఫస్ట్ లైన్, భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు. ఈ సభ అంట భువన విజయం అనేటటువంటి సభ దివిలో వెలిసింది అని భువన విజయ సభ గురించి మనకి తెలియజేస్తుంది ఈ పద్యం. నెక్స్ట్, కవులు ఏమి అందజేస్తారు? థర్డ్ లైన్ చూడండి, సార సంగీత సాహితీ క్షీరధార వాటిని అందిస్తారనమాట. వీటన్నింటినీ అందిస్తారు. నెక్స్ట్, దివిని వెలిసిన సభ ఏది? దివిని వెలిసిన సభ ఏది అంటే భువన విజయం అనేటటువంటి సభ అనేది దివిలో వెలిసింది అని. నెక్స్ట్, మనకి ఇక్కడ ఉద్దేశం అనేది ఇవ్వడం జరిగింది. ఈ పాఠం ఏ ఉద్దేశంతో విద్యార్థులకు అందించారు అని. ఎందుకు అందించారు ఈ పాఠం అంటే, విద్యార్థులకు అష్టదిగ్గజ కవులున్న భువన విజయాన్ని పరిచయం చేస్తూ తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. చూడండి, తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఘనత, మాధుర్యం తెలియపరుస్తూ భాషాభిమానాన్ని పెంపొందించడానికి భువన విజయం పాఠాన్ని అష్టదిగ్గజ కవుల్ని మనకి విద్యార్థులకి పరిచయం చేస్తున్నారు అని ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే మనకి ప్రక్రియ అయినటువంటి సాహితీ రూపకం ఇచ్చారు. వాటి యొక్క మీనింగ్ ఏంటి అంటే, సాహితీ రూపకం అంటే ఏంటి అంటే, తెలుగు సాహిత్య ప్రక్రియలలో రూపకం అనేది ఒకటి. దీనిలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారట. నటులు ఆయా పాత్రలను ధరిస్తారు అంటే, నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. చూడండి, నటులు ఏం చేస్తారంటే ఆయా పాత్రల యొక్క గుణరూపాలను ఆరోపించుకుంటారు తప్పితే వేషధారణ అనేది వేయరు. పాత్రలను ధరిస్తారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారనమాట. అంటే ఏమి లేదు, కుక్కలాగా అక్కడ మనం చేయాలి అంటే కుక్క వేషం వేయనవసరం ఉండ, కుక్కలా మొరగడం, కుక్కలా చేయడం, వేషాలు వేయడం అదంతా కూడా సాహితీ రూపకం అవుతుంది. అంటే ఆ యొక్క గుణరూపాలను ఆరోపించుకొని అభినయించడాన్ని సాహితీ రూపకం అంటారు. నెక్స్ట్ వన్, సమస్య అంటే ఏంటంటే మనకి ఇవ్వడం జరిగింది. సమస్య చూడండి, ఇక్కడ మనకి రాయలవారు అష్టదిగ్గజాలకి ఒక్కొక్క సమస్యని ఇస్తారు. సమస్యని ఇచ్చారు అంటే, సమస్య అంటే ఏంటనుకుంటాం మనం, ఏదో ఒక కష్టము ఒక ఇది అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ సాహితీ రూపకానికి సంబంధించి సమస్య అంటే ఏంటంటే, అవధాన ప్రక్రియలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అన్నారంట. ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అని చెప్పారనమాట. ఏదైనా ఒక పదం ఇచ్చేసి ఆ పదాన్ని ఉపయోగించి, లేదా ఒక చిన్న వాక్యం ఇచ్చేసి ఆ వాక్యాన్ని ఉపయోగించి ఒక మంచి సాహిత్యంతో కూడినటువంటి ఒక పద్యాన్ని రాయమనడం, ఒక కవితని రాయమనడం, దానినే సమస్య అంటారంట. అర్థమైందండి. నెక్స్ట్ వన్, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈయన కాలం 1888 to 1950. తల్లిదండ్రులు సుందరశాస్త్రి మరియు శేషమ్మ. జన్మస్థలం కృష్ణా జిల్లా పెదకల్లేపల్లి. రచనలు చాటుపద్య మణిమంజరి, ప్రాచీన కవుల చాటువుల్ని కూడా ఈయన సేకరించారంట. చూడండి, చాటుపద్య మణిమంజరి అనేటటువంటిది ఈయన యొక్క రచన. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే చాటువులు అంటాం కదండి, పద్యాలు, అదనమాట చాటువులు. అయితే ప్రాచీన కవుల యొక్క చాటువులన్నింటినీ కూడా ఈయన సేకరించడం జరిగింది. ఈయన తండ్రి వద్ద ముద్దూరు రామావధాని వద్ద, అంటే ఈయన తండ్రి వద్ద మరియు ముద్దూరు రామావధాని వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు. ఈయన ఎవరి వద్ద సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నారు? ముద్దూరి రామావధాని వద్ద. ఈయన యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఈయన యొక్క ప్రత్యేకతలు కవి, నాటకకర్త, పరిశోధకులు. నెక్స్ట్ దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను సేకరించి చాటు పద్య మణిమంజరిని కూర్చారు. చూడండి, దేశ చరిత్రను మరియు భాషా సాహిత్యాలను అన్నింటినీ కూడా సేకరించి చాటు పద్య మణిమంజరిని ఈయన కూర్చడం జరిగినది. నెక్స్ట్ మనకి సివి సుబ్బన్న గారి గురించి చూసుకున్నట్లయితే, ఈయన
పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. కడప వెంకట సుబ్బన్న. ఈయన కాలం 1929 టు 2017, అంటే లేటెస్ట్గా ఈయన చనిపోవడం జరిగింది. 1929 టు 2017. సో నియర్లీ ఆయన 88 ఇయర్స్ ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈయన జననం కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు చెన్నప్ప మరియు రంగమ్మ. చెన్నప్ప, రంగమ్మ. నెక్స్ట్ ఈయన యొక్క రచనలు చూస్తే శతావధాన ప్రబంధ త్రిపుటి. చూడండి, ఈయన రచన ఏంటంటే శతావధాన ప్రబంధ త్రిపుటి అనేది ఈయన యొక్క రచన. చాటుపద్య మణిమంజరి అనేది వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈయనది శతావధాన ప్రబంధం త్రిపుటి అనేది ఈయన యొక్క రచన. ఈయన అనేక అవధానాలు కూడా చేయడం జరిగినది. ఈయన యొక్క బిరుదులు ఏంటంటే సరస్వతీపుత్ర అవధాని పితామహ. మనం ఫస్ట్కి అడిగాం కదండి, సరస్వతీపుత్ర బిరుదాంకితుడు ఎవరని? సివి రామన్న అనమాట. సివి సుబ్బన్న అనమాట. సరస్వతీపుత్ర బిరుదాంకితుడు. అవధాని పితామహ అనే బిరుదు కూడా ఈయనదే. చూడండి నెక్స్ట్ వన్. వీరిద్దరూ రచయితలు కలిసి రచించినటువంటి పుస్తకం పేరు ఏమిటి అంటే అవధాన విద్య. ఈ అవధాన విద్య అనే పుస్తకం నుంచే మనకిక్కడ ఈ పాఠాన్ని గ్రహించడం జరిగింది. అవధాన విద్య అనేటటువంటిది ఏ ప్రక్రియకు చెందినది? పుస్తకము, గేయము ఇలా ఇస్తారనమాట. కథా సంపుటి, వ్యాస సంపుటి అనేసి మనకి ఇక్కడ పుస్తకము అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే మనకి ఇక్కడ ఇద్దరు కవుల్ని పరిచయం చేశారు. ఇద్దరు కవుల్ని ఎందుకు పరిచయం చేశారంటే వాళ్ళిద్దరూ కలిసి రచించినటువంటి పుస్తకం నుంచి పాఠాన్ని గ్రహించడం జరిగింది కాబట్టి. అవధాన విద్య అనేది పుస్తకం. ఈ పాఠం ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. అష్టదిగ్గజాలు ప్లస్ రాయలవారికి మధ్య జరిగిన ఒక సంభాషణ. నెక్స్ట్ పాఠ్యాంశ ప్రశ్నలు చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇక్కడ మనకి చూడండి, రాయలవారు ఎవరి తర్వాత ఎవరికి సమస్య ఇచ్చారు, మొదటి ఎవరికి సమస్య ఇచ్చారు అని చూసుకుంటే, అయితే ఈ సమస్య ఒకరికి ఇచ్చిన సమస్యని ఎవరు వివరించడం జరిగింది. ఇప్పుడు ఒకరికి పద్య పూరించమని రాయలవారు ఇచ్చారనుకోండి, ఈ పద్యము చెప్తారనమాట. పద్యం పూరించి చెప్తారు. ఈ చెప్పిన పద్యానికి పక్కన ఉన్న వాళ్ళని ఇంకొకరు వివరించి చెప్పడం అన్నమాట. రాయలవారు ఎవరికి పద్యాన్ని అందించారు, ఈ పద్యాన్ని వివరించి చెప్పిన వారు ఎవరు అనేది మనం ఇక్కడ చూసుకుంటున్నాం. ఫస్ట్ వన్, రాయలవారు పెద్దనకు సమస్య ఇచ్చారు. ఫస్ట్ పెద్దనకు ఇచ్చారు, ఆ సమస్యను పెద్దనే వివరించడం జరిగినది. సెకండ్ వన్, పెద్దన తర్వాత భట్టుమూర్తికి ఇచ్చారు. భట్టుమూర్తి యొక్క పద్యాన్ని రామభద్రుడు వివరించడం జరిగినది. తిమ్మన నెక్స్ట్ వన్, భట్టుమూర్తి తర్వాత తిమ్మనకి ఇచ్చిన పద్యాన్ని దూర్జటి వివరించడం జరిగినది. నెక్స్ట్ దూర్జటికి ఇచ్చిన పద్యాన్ని మల్లన వివరించడం జరిగినది. రామకృష్ణకి ఇచ్చిన పద్యాన్ని భట్టుమూర్తి వివరించడం జరిగింది. రామభద్రుడు పొగుడుతాడనమాట. అందుకే నీకు వికట కవి అనే పేరు వచ్చింది, తెనాలి రామకృష్ణుడు అనే పేరు వచ్చిందని చెప్పేసి ఇలా రామభద్రుడు పొగుడుతాడు రామకృష్ణని. నెక్స్ట్ రామభద్రునికి ఇచ్చినటువంటి సమస్యని పెద్దన వివరిస్తాడు. నెక్స్ట్ సూరనికి ఇచ్చేటటువంటి పద్యాన్ని రాయలవారు వివరిస్తారు. సూరనికి రాయలవారే పద్యాన్ని ఇస్తారు. సూరన పద్యం చెప్పిన తర్వాత ఆహా ఎంత బాగా చెప్పావని చెప్పేసి రాయలవారే మళ్ళీ పొగుడుతారనమాట. నెక్స్ట్ వన్, చివరిగా సూరన ఏం చేస్తారంటే రాయలవారికి ఒక సమస్య అనేది ఇస్తారనమాట. సూరన రాయలవారికి సమస్యనిస్తే ఆ సమస్యను తిమ్మన వివరిస్తారు. తిమ్మన వివరించడం జరుగుతుంది. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ చూడండి. శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థాన సభకు గల పేరు ఏమిటి? శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన సభకు గల పేరు ఏమిటండి? భువన విజయం.
శ్రీకృష్ణదేవరాయలను సభకు వస్తున్నప్పుడు ఏమని సంబోధించారు? శ్రీకృష్ణదేవరాయలు సభకి వస్తున్నప్పుడు అందరూ కూడా ఏమని సంబోధించారు అంటే, రాజాది రాజా, రాజ మార్తాండ, సాహితీ సమరాంగన సార్వభౌమ, శ్రీకృష్ణదేవరాయల వారు ఉచ్చేయిచున్నారు అనిచ్చారు. అంటే అందులో అవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదులు. రాజమార్తాండ, సాహితీ సమరాంగన సార్వభౌముడు, రాజాదిరాజ, ఈ మూడు కూడా ఆయన యొక్క బిరుదులు అనమాట. ఓకేనండి. రాజాదిరాజ, రాజమార్తాండ, సాహితీ సమరాంగన, సార్వభౌమ అనేవి ఆయన యొక్క బిరుదులు. నెక్స్ట్ వన్, జానపదులు అనగా అర్థం ఏమిటి? జానపదులు అనగా గ్రామస్తులు లేదా గ్రామ ప్రజలు అని అర్థం. నెక్స్ట్ వన్, రాయలవారు ముందుగా ఎవరిని స్తుతించాలన్నారు? రాయలవారు ముందుగా ఎవరిని స్తుతించాలి, మనం వేడుకోవాలి, పొగడాలి, ఎవరిని మనం తలుచుకోవాలన్నారంటే ఆంధ్ర భాషామ తల్లిని, ఆంధ్ర భాషామ తల్లిని. రాయలవారి ఆస్థానంలో ఉండే కవులు ఎంతమంది? వారిని ఏమంటారు? రాయలవారి ఆస్థానంలో ఉండే కవులు 8 మంది. వారిని అష్టదిగ్గజాలు అని పిలుస్తాం. రాయలవారికి సమస్యలను పంపించిన వారెవరు? రాయలవారు వస్తూ ఏమన్నారంటే, నేను వస్తున్నప్పుడు అది సూరన్ అంటారు. అయితే ఈ రాయలవారు ఏమంటారంటే, మనకి కొంతమంది జానపదులు కొన్ని సమస్యల్ని పంపించారు అంటారు. జానపదులు అంటే గ్రామస్తులు అనమాట. కొన్ని సమస్యలను పంపించారు, ఇవి మీరు పూరించండి అని చెప్పేసి రాయలవారు అంటారనమాట. జానపదులు పంపించారని అంటారు. అందరూ ఎప్పుడు సుఖీనులయ్యారు అంటే, రాయలవారి మాటలు పూర్తయిన తర్వాత సుఖీనులయ్యారు. సుఖీనులు అవ్వడం అంటే కూర్చోవడం, ఆసీనులు అవ్వడం. నెక్స్ట్ వన్, రాయలవారు ఏ భాషపై ఎక్కువ మక్కువ గలవారు? తెలుగు భాష లేదా ఆంధ్ర భాష పైన ఎక్కువగా మక్కువ కలవారు. పెద్దనకు తెలుగుపై అంత మక్కువ ఎందుకని సూరన అడుగగా రాయలవారు అందుకు సమాధానంగా పూరించిన పద్యం ఏమిటి? తెలుగు దేలయన్న దేశంబు తెనిగేను అనే పద్యాన్ని ఎవరు పూరించారు లేదా ఎవరు రచించారు అని మనకు అడగొచ్చు. రాయలవారు తెలుగు దేలయన్న దేశంబు తెనిగేను అనే పద్యాన్ని రచించినది ఎవరండి? శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, తెలుగు భాష గొప్పతనాన్ని గురించి చెప్తారు. సభను ముందుగా ప్రారంభించినది ఎవరు? సభను ముందుగా ప్రారంభించింది పెద్దన. పెద్దన రాయలవారిని ఏమని సంబోధించారు? రాజేంద్ర, కవిచంద్ర అని సంబోధించడం జరిగింది. రాజేంద్ర, కవిచంద్ర అని. మందార మకరందాలు జాలువారే భాష తెలుగు భాష అని ఎవరన్నారు? చూడండి, మందార మకరందాలు జాలువారే భాష తెలుగు భాష అని ఎవరన్నారు అంటే రాయలవారు. రాయలవారు పెద్దనకు ఇచ్చిన పద్యపూరణ సమస్య ఏమిటి? అగ్రజానులై రనుజాగ్రజులుగా అనేటటువంటి పద్య సమస్యని పెద్దనకి ఫస్ట్ రాయలవారు ఇచ్చారు. చెప్పాను కదండి, పెద్దనతో స్టార్ట్ అవుతుంది అని. పెద్దన, భట్టుమూర్తి, నెక్స్ట్ ఇలా వెళ్తుంటాయి ఒకటొకటి. చూడండి, పెద్దనకి ఏమి ఇచ్చారంటే అగ్రజానులై రనుజాగ్రజులుగా అనేటటువంటి ఒక సమస్యనిస్తే పెద్దన ఫస్ట్ ఏమన్నారంటే అన్నదమ్ములు తమ్ముడన్నలయ్యారు అనే సమస్య ఇచ్చారా అని రాయలవారిని అంటారనమాట. అన్నదమ్ములు తమ్ముడన్నలు అయ్యేటటువంటి సమస్యను నాకు ఇచ్చారా అని చెప్పేసి అంటారు. అప్పుడు పెద్దన ఏమని సంబోధించారు? రాజేంద్ర, కవిచంద్ర అని చెప్పేసి సంబోధించడం కూడా జరిగింది. అయితే పెద్దన ఎలా పూరించారు అంటే ఇలా పూరించారనమాట. పుష్యమున్ భరత. నేను ప్రతి పద్యాన్ని చదవలేనండి, ఇవి కూడా మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, మనకు ఆ బిట్స్ మాత్రం ఇంపార్టెంట్. ఓకేనండి, మీరు కావాలంటే అది మీరు పద్యం అనేది ఎలా పూరించారనేది మీరు తెలుసుకోండి. అయితే చూడండి, కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పేసి ఉంటుంది అని పెద్దనే మళ్ళీ ఆ పద్యాన్ని పూరించి ఇలా షార్ట్కట్గా చెప్పేస్తారు. పద్యాన్ని పెద్దనే వివరించడం అయిపోద్ది. ఇక్కడతో ఇది పెద్దనది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్, రాయలవారు భట్టుమూర్తికి ఇచ్చిన పద్యపూరణం ఏమిటి? సెకండ్ వన్, భట్టుమూర్తికి ఏమిచ్చారంటే కరినెత్తుకపోయి ఎలుక కలుగున దినియన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏనుగుని ఎలుక ఎత్తుకుపోయింది అన్నట్టు. కలుగున దినియన్ అంటే కలుగులోకి తీసుకెళ్ళిపోయిందని. ఎలా తీసుకెళ్ళిపోద్దండి అంత చిన్న కలుగులోకి ఏనుగుకి? అంటే ఇది ఒక వెటకారంగా ఉందన్నమాట. భట్టుమూర్తి ఈ సమస్యను ఎలా పూరించారు? ఫస్ట్ ఏమంటారు అంటే ఈ సమస్యను గురించి
పల్లె జీవనులకు సుపరిచితమైనటువంటి చక్కని సమస్యను అందించారు అని చెప్పేసి అంటాడు. పల్లె జీవనులకు సుపరిచితమైన చక్కని సమస్యను అందించారు అని అంటాడు. భట్టుమూర్తి ఆహా ఎంత అద్భుత పూరణ అని చెప్పేసి భట్టుమూర్తిని ఎవరన్నారు అంటే, భట్టుమూర్తిని ఆహా ఎంతటి అద్భుత పూరణ అని చెప్పేసి ఎవరన్నారు? భట్టుమూర్తి ఎలా పూరిస్తారు అంటే చూడండి, ఇలా పూరిస్తారు. కరులు చిలుకలెద్దరు సర్కసతో నొనరించి ఆర్చ బెట్టుడుచో గరమరచే వర్తకుండా కరినెత్తుకు పోయి ఎలుక కలుగునదిని అని చెప్పేసి ఇలా పూరిస్తే ఆ రామభద్రుడు ఎలా అంటాడంటే ఆహా ఎంత అద్భుత పూరణ అని సంబోధించడం జరుగుతుందన్నమాట. ఆహా ఎంత అద్భుత పూరణ అని చెప్పేసి భట్టుమూర్తికి ఎవరు అంటారు అంటే రామభద్రుడు అంటూ ఏం చేస్తాడు, భట్టుమూర్తి యొక్క పద్యాన్ని ఇలా వివరిస్తాడనమాట. ఎలా వివరిస్తాడంటే, ఏనుగును అక్కడ ఇద్దరు వ్యాపారులు పగలంతా బొమ్మలన్నింటినీ అమ్మి అక్కడ ఒక ఏనుగు బొమ్మని వదిలేస్తే ఆ ఏనుగు బొమ్మని ఎలుక తన కలుగులోనికి పట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి ఇలా రామభద్రుడు భట్టుమూర్తి యొక్క పద్యాన్ని ఇలా షార్ట్కట్గా వివరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ మనం చూస్తే, రాయలవారు భట్టుమూర్తి తర్వాత తిమ్మనకు ఏ సమస్యను ఇచ్చారు? గాడిద మేడ్చన్ గదన్న ఘన సంపన్న. గాడిద మేడ్చన్ గదన్న ఘన సంపన్న. చూడండి, ఇలా ఇచ్చారనమాట. అప్పుడు తిమ్మనకి ఇచ్చిన పద్యాన్ని చూసి రాయలవారిని ఏమని సంబోధిస్తాడు తిమ్మన అంటే రాజశేఖర. చూడండి, ఒక్కొక్కరు ఒక్కోలా సంబోధిస్తారు అక్కడ. రాజశేఖర అని తిమ్మన సంబోధించడం జరిగింది. తిమ్మన సమస్యను గురించి రాయలవారితో ఏమంటాడు అంటే, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు, జంతువులలో అయితే దీనిని మనం చూడలేం అని అంటాడనమాట తిమ్మన రాయలవారితో. అన్నాక తిమ్మన పద్యపూరణాన్ని ఇలా పూరిస్తే ఆ పద్యపూరణం యొక్క వివరణను ఎవరు చెప్తారంటే దూర్జటి. చూడండి, తిమ్మన పద్యపూర్ణాన్ని ఇలా చెప్తాడనమాట. ఆడిన మాటను తప్పిన గాడిద గొడుకుంజు తిట్టగా వాని అయ్య వీడా నా కొడుకని యొక్క గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న అని. చూడండి, ఆడిన మాటను తప్పిన కొడుకుని చూసి గాడిద కొడుక అని చెప్పేసి వాళ్ళ తండ్రి తిడితే, అరే ఇలాంటి వ్యక్తి నా కొడుక అని చెప్పేసి గాడిద కూడా ఏడ్చేసిందంట. అలా ఒక పద్యాన్ని పూరించడం జరిగింది. ఎవరు? తిమ్మన. ఈ తిమ్మన పూరించిన పద్యాన్ని ఎవరు వివరించారంటే దూర్జటి ఇలా వివరిస్తాడనమాట. ఒక దృష్టాంత రూపంలో వివరించడం జరిగింది. చూడండి, దూర్జటి వివరిస్తారు. 3 మెంబర్స్ అయ్యారు. 4th వన్. దూర్జటికి రాయలవారు ఇచ్చిన సమస్య ఏమిటి? ఇప్పుడు నెక్స్ట్ దూర్జటికి ఇస్తారనమాట. మనకి ఎవరెవరయ్యారు? పెద్దనయ్యారు, భట్టుమూర్తి అయ్యారు, తిమ్మన అయ్యారు, 3 అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు దూర్జటికి రాయలవారు ఇచ్చిన సమస్య ఏమిటి? నానన అని ఇచ్చారంట. దీన్ని చూసి దూర్జటి రాయలవారిని ఏమని సంబోధిస్తాడంటే ప్రభు అని సంబోధించి అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు అని అంటాడు. దూర్జటి ఏమంటారంటే అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యని ఇచ్చారు అని చెప్పేసి అంటాడు. అయితే దూర్జటిని మల్లన ఏమని సంబోధిస్తాడు? ఎందుకంటే దూర్జటి యొక్క పద్యాన్ని పూరించింది ఎవరంటే మల్లన. దూర్జటి యొక్క పద్యాన్ని పూరించింది మల్లన. అయితే ఈ మల్లన దూర్జటిని ఏమని అంటారంటే శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాద కవిత్వంగా పొందిన దూర్జటి అని అంటాడు. ఏమని సంబోధిస్తాడండి? శ్రీకాళహస్తీశ్వరుని యొక్క వరప్రసాదం కవిత్వంగా పొందిన వారెవరంటే దూర్జటి. ఆ పొందిన దూర్జటి అని చెప్పేసి ఇంత పెద్ద పేరుతో దూర్జటిని మల్లన సంబోధించడం జరుగుతుంది. చూడండి, దూర్జటి పద్యాన్ని మల్లన వివరిస్తారు. అయితే ఇక్కడ ఎలా వివరిస్తారని చెప్పేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఒక బిట్ మనం చూస్తే జానపదుల సొత్తు జానపదం, జానపదుల సొత్తు జానపదం అనగా అర్థం ఏమిటి? గ్రామీణ ప్రాంత ప్రజలు పద్యాలు, జానపద గేయాలు, పనిపాటలు లయ తాళానికి అనుకూలంగా పాడుకునేటటువంటి గొప్పతనం కలిగిన వారు అని అర్థం. అందువల్ల జానపదాలు గేయాలు ఇవన్నీ తాళానికి అనుగుణంగా వాళ్ళు పాడుకునేటటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి జానపదుల యొక్క సొత్తు అనేది జానపదం అని చెప్పేసి ఇచ్చారు. జానపదం అంటే గ్రామస్తులు అని.
నెక్స్ట్ ఈ మాటలు ఎవరన్నారు అంటే రాయలవారు అనడం జరిగినది. చూడండి ఇక్కడ దూర్జటి పద్యాన్ని ఎలా పూరించారు, వాటిని మల్లన ఎలా అర్థాన్ని వివరించారంటే, దూర్జటి ఇలా ప్రభు అని నమస్కరిస్తూ అక్షర విన్యాసం తప్ప ఇంకేం లేదని అంటాడు కదండి సమస్యను చూసి, ఇలా పూరిస్తారు. అది మీరు చదువుకోండి. నెక్స్ట్ అది ఇంపార్టెంట్ అయితే కాదు, మీకు బిట్స్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మల్లన ఏమంటాడంటే, శ్రీకాళహస్తీశ్వరిని వరప్రసాదం కవిత్వంగా పొందిన దూర్జటి అని ఎవరు ప్రస్తావిస్తారంటే మల్లన. అది ఒక బిట్. శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదంగా పొందిన వారు ఎవరంటే దూర్జటి అని చెప్పేసి ఇలా అంటూ, చూడండి, భువన విజయ కవులను చూసిన జానపదులు మన కవుల యొక్క కావ్య సాహిత్యాన్ని, మన సభ గొప్పతనాన్ని గుర్చి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తాళానికి అనుకూలంగా మిక్కిలి సంతోషంతో కూని రాగాలు అల్లుకునే స్థితిని కళ్ళకు కట్టితివి అంటే ఆ రకంగా పాడుకుంటారని. పనిలో పాటలతో పాటు పద్యాలను కూడా పాడుకునే వైఖరి అద్భుతం అని చెప్పేసి అంటారనమాట. నెక్స్ట్ చూడండి, శ్రీకాళహస్తీశ్వరుని వరప్రసాదంగా పొందిన వారెవరు? దూర్జటి. కూని రాగాలను అల్లుకునే స్థితి ఎవరిది? జానపదులది. దూర్జటి యొక్క పద్య పూరణాన్ని వివరించింది ఎవరు? మల్లన. నెక్స్ట్ వన్, రామకృష్ణ గారికి రాయలవారు ఇచ్చినటువంటి సమస్య ఏమిటి? రామకృష్ణ గారు. నెక్స్ట్ మనకి రామకృష్ణ గారు వచ్చారు, తెనాలి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు రాయలవారిని ఏమని సంబోధించారు? మమ్మేలిన దేవరా, మమ్మేలిన దేవరా అని సంబోధించారు. చూడండి, మనకి భువన విజయం పాఠంలో మమ్మేలిన దేవరా అని అనగా ఎవరు అని చెప్పేసి కూడా అడగచ్చు. అందువల్ల మనకి కొన్ని అంటే తెలుసుకోవడం వల్ల తప్పులేదు కదా. మమ్మేలిన దేవరాని సంబోధించడం జరిగింది. రామకృష్ణ గారి యొక్క పద్యాన్ని వివరించింది ఎవరు? భట్టుమూర్తి వివరిస్తారు. అక్కడ ఫస్ట్ సెకండ్ వన్ భట్టుమూర్తి యొక్క పద్యాన్ని రామభద్రుడు వివరించాడు. ఇక్కడ రామకృష్ణుని యొక్క పద్యాన్ని భట్టుమూర్తి వివరించడం జరిగింది. అయితే భట్టుమూర్తికి ఏమని సమస్య ఇచ్చారంటే, మేకతోక మేకతోక అని చెప్పేసి ఒక సమస్యని ఇవ్వడం జరిగింది. చూడండి, రామకృష్ణ గారికి రాయలవారు ఇచ్చిన సమస్య ఏంటంటే, మేక మరియు తోక రెండు దత్త పదాలతో ఒక సీస పద్యం రాయమని అడిగారు. ఒక సీస పద్యం రాయమని అడిగారు. మనకి బిట్ ఎలా ఉంటుందంటే, ఇగోండి మేకతోక మేకతోక అని చెప్పేసి ఇలా ఇచ్చేసి ఇది ఏ పద్యానికి చెందినది అని ఇస్తారు. ఎందుకంటే ఇది ఒక సీస పద్యం కాబట్టి. మేకతోక మేకతోక మనం చదువుతాం తప్పితే అది ఒక సీస పద్యం అని చెప్పేసి మనకి ఆలోచన రాకపోవచ్చు. అందుకే మీరు ఇది ఒక సీస పద్యం అని గుర్తుపెట్టుకోండి. అయితే భట్టుమూర్తి ఏమని వివరించారంటే, మీరు సామాన్యులు కాదు రామకృష్ణ, ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకలు తీసుకుపోతున్నాడా? ఒక మేక ముందర పోతుందా? ఆ మేకకు తోక వెనక బాగాన ఉంటుంది, ఆ తోక వెనుక మరొక మేక ఉంది. ఇలా మేకల మంద పోతున్న తీరును బట్టి మేకతోక మేకతోక అన్న దత్త పదాలతో చక్కగా చెప్పావు అని భట్టుమూర్తి రామకృష్ణుణ్ణి ఇలా పొగుడుతూ మాట్లాడతారనమాట. నెక్స్ట్ మనం చూస్తే, మీ కత్తికి రెండు వైపులా పదునే మరి అని రామకృష్ణుని పొగుడుతూ, అందుకే మీరు వికటకవి అయ్యారు అని ఎవరు అంటారు? మీ కత్తికి రెండు వైపులా పదునే మరి అన్న మాటలు ఎవరివి, ఎవరి కోసం, ఎవరితో అన్నారు అని కూడా అడగొచ్చు. చూడండి, ఇది మాట అన్నది మాత్రం రామభద్రుడు. ఎవరి కోసం అన్నాడు? రామకృష్ణుని పొగుడుతూ అంటాడనమాట. మీ కత్తికి రెండు వైపులా పొదునే. మీరు గుర్తుపెట్టుకోండి, రెండు వైపులా పదునే అనే వర్డ్ మేకతోక మేకతోక, అది రామకృష్ణుని గురించి సీసపద్యము. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రాయలవారు రామభద్రునికి ఇచ్చినటువంటి సమస్య ఏమిటి? రాయలవారు నెక్స్ట్ ఎవరండి? రామభద్రునికి. రామకృష్ణుని తర్వాత రామభద్రునికి ఏమి ఇచ్చారు అంటే, గోలుకొండ, మూలదండ, పూలదండ, కొత్తకొండ, వీటితో పద్యం రాయమంటారు. గోలుకొండ, మూలదండ, పూలదండ, కొత్తకొండ వాటితో. రామభద్రుడు రాయలవారిని ఏమని సంబోధిస్తారు? అలా ఇచ్చిన వెంబటే రామభద్రుడు చిత్తం మహాప్రభు అని సంబోధిస్తూ, గొప్ప రామభద్రుడు ఎవరు? బిట్ ఏంటంటే, గొప్ప రామభద్రుడు ఎవరంటే, రామభక్తుడు ఎవరంటే రామభద్రుడు. రామభద్రుని యొక్క పద్యపూరణాన్ని రాయలవారికి వివరించింది ఎవరండి? రామభద్రుని యొక్క పద్యపూరణాన్ని వివరించింది పెద్దన. ఓకేనండి, మీరు ఒక మ్యాప్ పాయింటింగ్లో గుర్తుపెట్టుకుంటే గుర్తుండిపోతాయి. అదేం లేదు, నేను రాసిన మాదిరిగా ఒక 2 టైమ్స్ చూసారంటే గుర్తుండిపోతాయి. రామభద్రుని పద్యపూరణలో కొత్తకొండను ఏమన్నాడు? కొత్తకొండను ఏమన్నాడండి? మళ్ళీ అక్కడ మీరు పెద్దన అక్కడ కిందన పద్యం షార్ట్కట్ రాసియండి, ఏం పద్యం ఇచ్చారనేసి, ఏ పూర్ణం ఏ సమస్య ఇచ్చారని.
పెద్దనికి ఏ సమస్య ఇచ్చారు, నెక్స్ట్ భట్టుమూర్తికి ఏమి ఇచ్చారు, తిమ్మనికి ఏమి ఇచ్చారు, నెక్స్ట్ రామకృష్ణునికి ఏమి ఇచ్చారు, రామభద్రునికి ఏమి ఇచ్చారు, అలా మీరు రాసుకోండి అక్కడ సమస్య ఏమి ఇచ్చారని చెప్పేసి షార్ట్కట్గా రాసేసుకుంటే మీకు గుర్తుండిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ వన్, రామభద్రుడి పద్యపూరంలో కొత్తకొండని ఏమన్నారు అంటే రేకు వత్తకొండ అని చెప్పేసి రేకొత్తకొండ అని కొంచెం ఆ వర్డ్ని అక్కడ అడ్జస్ట్ చేయడం జరిగిందనమాట. చూడండి, రామభద్రుడు చిత్తమహాప్రభు అని చెప్పేసి రామభక్తుడైనటువంటి నాకు భారతార్థం సంబంధించినటువంటి పూరణనిచ్చారు అని ఇలా రాయలవారిని అంటూ ఏమని ఎలా పూరిస్తాడు, గూలుకొండ, కొత్తకొండ, మూలదండ వాటిని అంటే ఇలా పద్య రూపంలో పూరిస్తాడు. అయితే ఈ రామభద్రుని యొక్క పద్యానికి పెద్దన ఎలా అంటాడంటే ఓయి కురురాజా, ఏమని సంబోధిస్తాడండి, ఓయి కురురాజా అంటే ఎవరండి, రామభద్రుడు. కురురాజా అంటే రామభద్రుడు. నీ కొడుకు దుర్యోధనుని ఒత్త గోల కలిగిన మనస్సు, ఆకారంలో కొండలాగా ఉన్నాడు, బుద్ధి లేనివాడు, నా మాట వినుము, యుద్ధం వస్తే సర్వనాశనము, సమరంలో ధర్మానికి బద్దులైనటువంటి పాండవులు గెలుస్తారు, నీ కుమారులు మరణిస్తారు. సారీ అండి, ఇక్కడ ఓ కురురాజు అంటే కురువంశానికి సంబంధించిందండి, కౌరవంశానికి సంబంధించింది. కురురాజా అంటే ఇక్కడ కౌరవ పాండవులకు సంబంధించి ఇక్కడ పద్యాన్ని పూరించడం జరిగిందనమాట. పెద్దన అలా వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్, రాయలవారు ఎలా అంటాడంటే పద్యం బాగుంది రామభద్ర, కొత్తకొండను రేకొత్తకొండ అని భలే దాన్ని అక్కడ అడ్జస్ట్ చేశావు అని చెప్పేసి పొగుడతాడు. నెక్స్ట్ పింగళి సూరనికి ఏమని సమసిస్తారంటే మా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీహరి యొక్క దశావతారాలను గురించి పూరించు అంటారనమాట. శ్రీహరి యొక్క దశావతారాలని గురించి పూరించు అంటాడు. ఎవరికి, నెక్స్ట్ సూరనికి. రామభద్రుడు అయిపోయిన తర్వాత సూరన ఏం చేస్తాడంటే ఫైనల్ లాస్ట్కి వస్తుందండి, రాయలవారి ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీహరి దశావతారాలను పూరించమని ఎవరిని అడిగారండి, సూరన రాయలవారిని ఏమని సంబోధించారు, శ్రీహరి భక్తి నికాష శ్రీకృష్ణ దేవరాయ అని చెప్పేసి సంబోధించడం జరిగింది. చూడండి, శ్రీహరి భక్తి నికాస అంటే శ్రీహరిని అంటే నువ్వు భక్తితో కూడుకున్నవాడా అని అర్థం. అయితే ఈ సూరన పద్యపూరణాన్ని ఏ విధంగా వివరించారు, ఏ విధంగా వివరించారంటే రాయలవారే వివరించారండి. సూరని యొక్క పద్యపూరణాన్ని వివరించింది ఎవరంటే రాయలవారు. ఎలా ఇక్కడ పద్యాన్ని ఎలా ఇచ్చారు అంటే సూరన ఇలా చూడండి, దశావతారాలని గురించి కూడా మత్స్యావతారం ఇవన్నీ ఉంటాయి కదండి, ఈ దశావతారాలని ఇలా పద్యంలో వివరించారు. కూర్మావతారం, దశావతారం, హరి, కృష్ణ ఇవన్నీ ఉంటాయి కదండి, దశావతారాలన్నింటినీ కూడా ఇక్కడ వివరిస్తూ ఎవరిని వధించారు, ఏ అవతారంలో ఎవరిని వధించారు అని చెప్పేసి కూడా సూరన వివరించడం జరిగింది. దశావతారాలు అంటే మీకు గుర్తు రావాల్సింది సూరన. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి ఈ పద్యంలో. ఏ అవతారంలో ఎవరిని వధించడం జరిగింది, కృష్ణావతారంలో ఎవరిని వధించారు, లేకపోతే ఏం చేశారు, హరి అవతారంలో ఏం చేశారు, ఇలా మత్స్యావతారంలో ఏం జరిగింది అని చెప్పేసి నరసింహ అవతారంలో ఏం జరిగింది, ఇవన్నీ మనకి బిట్స్ రూపంలో ఇక్కడ మనం చూసుకుందాం. చూడండి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మత్స్యావతారంలో సోమకున్ని చంపడం జరిగింది. అక్కడ పద్యంలో ఉన్నదే ఇది. మత్స్యావతారంలో సోమకున్ని చంపడం జరిగింది. కూర్మావతారంలో మందరగిరిని ఎత్తడం జరిగింది. వరాహావతారంలో హిరణ్యాకుణ్ణి చంపడం జరిగింది. నృసింహావతారంలో హిరణ్య కశిపుణ్ణి చంపడం జరిగింది. వామనావతారంలో బలిచక్రవర్తిని అణచడం జరిగింది. నెక్స్ట్ పరశురామ అవతారంలో క్షత్రియ సమూహాన్ని నిర్మూలించడం జరిగింది. రామావతారంలో రావణుని చంపడం జరిగింది. కృష్ణావతారంలో దుర్మార్గులను అంతం చేయడం జరిగింది. బుద్ధావతారంలో త్రిపురాసుర సంహారానికి శివునికి సహకరించడం జరిగింది. నెక్స్ట్ కల్కి అవతారంలో విజాతీయులను చంపడం జరిగింది. ఇలా మనకి అవతారాలు
సాధించినటువంటి కావ్యం గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆ పద్యంలో ఏం జరిగిందని సూరణ వివరించారనమాట. అయితే ఈ రాయల వారికి సమస్యను ఇచ్చినది ఎవరు, ఆ సమస్య ఎక్కడిది చూడండి. రాయల వారి లాస్ట్గా చివరిగా సమస్య రాయల వారికి ఎవరిస్తారు అంటే పెద్దనిస్తారు. ఎవరిస్తారండి? పెద్దన. అయితే వచ్చే దారిలో ఒక జానపదుడు ఈ సమస్యను ఇచ్చాడు అని చెప్పేసి పెద్దన రాయల వారికి అంటాడు. నేను వచ్చే దారిలో ఒక సమస్య ఇచ్చాడు, మీరు ఇది పూరించండి శ్రీకృష్ణదేవరాయ అని చెప్పేసి రాయల వారికి పెద్దన ఇస్తారు సమస్య. అయితే ఏ సమస్య ఇచ్చారనంటే అందరూ నందరే మరియు నందరు నందరే ఎందురందరే అని చెప్పేసి రాయల వారికి పద్యం అనేది పూరణ అనేది ఇవ్వడం జరిగింది. పద్య సమస్య అనేది ఇవ్వడం జరిగింది. అయితే అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య అని ఎవరన్నారు అంటే సూరణ అంటాడు. ఎందుకు సూరణ అలా అంటాడంటే సూరణకి మాత్రం గట్టి పద్యపూర్ణ అనేది రాయల వారు ఇచ్చారు. ఎందుకు? దశావతారాలు వధించడం ఇవంతా కూడా ఇచ్చారు కదండి. గట్టి పద్యపూర్ణ ఇచ్చేసరికి సూరణ అంటాడు, మంచి పని జరిగింది, రాయల వారికి కూడా మంచి పద్యపూర్ణ అనేది ఇచ్చావు పెద్దనా, నువ్వు మంచోడివి అని చెప్పేసి అది సంగతి ప్రభువుల వారికి ఇవ్వదగిన సమస్య ఇచ్చావు అని అంటాడనమాట. రాయల వారి యొక్క పద్యపూర్ణాన్ని వివరించినది ఎవరు? రాయల వారి పద్యపూర్ణాన్ని వివరించింది ఎవరంటే పెద్దనిస్తాడు, తిమ్మన వివరిస్తాడు. పెద్దనిస్తాడు, తిమ్మన వివరిస్తాడు అనమాట. రాయల వారు అష్టదిగ్గజాలను ఏమని సంబోధించారు అంటే కవి పండితులారా అని సంబోధించడం జరిగింది. కవి పండితులారా అని. చూడండి, రాయల వారికి ఆ సమస్య ఇచ్చారు కదండి, అందరందరే అని చెప్పేసి ఆ పద్యాన్ని రాయల వారు ఇలా పూరించడం జరిగింది. అప్పుడు తిమ్మన ఎలా వివరిస్తాడు? తిమ్మన కదండి వివరిస్తారు. సభలో కొందరు పాండిత్యమే ధనంగా కలవారు, కొందరు నాగరికులు, ఇంకొందరు ప్రవక్తలు, మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు, నీతికి సంపదకు నిలమైన వారు ఇంకొందరు, నేతలు మరియు గాయకులు, ఇలా సభలోని వారిని ఉద్దేశించి చెప్పారన్నమాట. దీనిలో మన రాజ్యంలోని ప్రజలు సాహితీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరే అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం. చూడండి, సభలో మన ఊరిలో సభలో అయితే పాండిత్యం గలవారు ఉన్నారు, ఎవరికి వాళ్ళే ఒక గొప్ప వ్యక్తులు అని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు అందరినీ పొగుడుతూ ఇలా పద్యపూర్ణాన్ని చేయడం జరిగిందని చెప్పేసి తిమ్మన వివరిస్తాడనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఎవరు సమస్య ఇచ్చారు. ఇప్పుడు చూస్తే పెద్దన, ఫస్ట్ భట్టుమూర్తి, నెక్స్ట్ తిమ్మన, తర్వాత దూర్జటి, నెక్స్ట్ రామకృష్ణ, రామభద్రుడు, సూరణ, ఇలా 7 మెంబర్స్కే పద్యం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వాటిని ఎవరెవరు వర్ణించారని చెప్పేసి ఇలా ఉంది. ఓవర్ అండి. మీకు గ్రామర్ పార్ట్ అంతా కూడా పార్ట్ 2 కింద ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.